నమస్తే మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్ డెమోక్రటిక్. మనం చూస్తున్న న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా యూనివర్సిటీ నియామకాల్లో ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేషన్లో పరిపాలన విభాగంలో వైస్ ఛాన్సలర్ వీసీ నియామకాల్లో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఒక్క వీసీ మాదిగ ఉపకులాలకు లేరు. మరి 10 పైచిలుకున్న యూనివర్సిటీలు తెలంగాణలో ఏ యూనివర్సిటీకి ఒక మాదిగ ప్రొఫెసర్ కానీ మేధావి కానీ తీసుకున్న దాఖలా లేవు. అది ఉస్మాన్ యూనివర్సిటీ అయినా, కాకతీయ అయినా, శాతవాహన్ అయినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా, పాలమూరు అయినా, మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయినా, ఏవైనా తెలంగాణ కేంద్రంగా ఉండేవి, ఈఫ్లూ యూనివర్సిటీ అయినా, మను అయినా, ఏ యూనివర్సిటీలలో అవి కేంద్రంలో ఉండే యూనివర్సిటీలు కావచ్చు, రాష్ట్రంలో ఉండే యూనివర్సిటీలు కావచ్చు, పరిపాలన విభాగంలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. 107 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఒక వీసీ కూడా కాలేదని చెప్పేసి మాదిగ స్టూడెంట్ ఫెడరేషను, మరి అనుబంధ సంఘాలు, మరి కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మరి ఒక నిరసన కార్యక్రమం చేస్తున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ్ గారు, మరి ఎంఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ మందరాజు మాదిగ్ గారు, అయితే వీళ్ళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడానికి గల ప్రధాన కారణము తరతరాల నుండి మరి మేము ఆకలికి, అవమానాలకి, మరి ఒక రకంగా అణచివేతలు, దాడులకి మేము గురవుతూనే ఉన్నాము. చదువుకున్న వాళ్ళకన్నా యూనివర్సిటీ కేంద్రంగా అత్యున్నత అధికారాలు, పదవులు ఇస్తే మా జాతులలో గౌరవం ఉంటుంది, మా ఆత్మగౌరవం నిలబడుతుందని వాళ్ళు చేసే ప్రయత్నము ఒక రకంగా వ్యతిరేకిస్తూనే హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఎంఆర్పిఎస్ వర్గాలు, ఎంఎస్ఎఫ్ వర్గాలు రేవంత్ రెడ్డి గారిని ఒక రిక్వెస్ట్ చేస్తూనే హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ దృశ్యం ఉస్మాన్ యూనివర్సిటీలో జరుగుతుంది. మరి అది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే ఎంఆర్పిఎస్కి, ఎంఎస్ఎఫ్కి అనుబంధ సంఘాలని కలుపుకొని కూడా మరి సామాజిక తెలంగాణ స్టూడెంట్ అసోసియేషను, తాళ్ళాజీ అయినా, మిగతా మిత్రులైనా అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పేదల వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా అత్యున్నత పదవులు ఇచ్చే దగ్గర చిన్న చూపు ఉన్నది, ఒక స్వార్థం ఉన్నది, కుట్రపూరిత రాజకీయం ఉన్నది అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మరి డక్కలి, చిందు, ఎరకలి, యానాది, మరి ప్రత్యేకంగా ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో అది ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, ఈ కులాలకు సంబంధించి ఒక వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇవ్వడం అనేది కూడా ధర్మబద్ధమైంది, న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది అన్న విషయము కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి ఎన్ఐన్ మీడియా ద్వారా కోరుతున్నారు.